నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అదేంటంటే ఇప్పటి వరకు అభ్యర్థులను మార్చే విషయంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది నేతలు తాడేపల్లి క్యూ కట్టారు. మా నాయకుడికే టికెట్ ఇవ్వండి మళ్ళీ ఒక్క ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ముందు అభ్యర్థులైతే సరే వారి అనుచరులు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి జరిగింది. అదేంటంటే అంబటి రాంబాబు ఆయన సత్తెనపల్లి నుంచి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వద్దు, ఆయనకి మళ్ళీ టికెట్ ఇస్తే పరిస్థితులు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆ నియోజకవర్గంలోని వైఎస్ఆర్‌సీపీ నేతలే. ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకంత అసంతృప్తి? ఎందుకంత నిరసన? ఇప్పుడు ఇదే ఆ పార్టీలో బాగా చర్చ. ప్రధానంగా అంబటి రాంబాబు వల్ల ఆయన ఏకపక్ష నిర్ణయాలు, గ్రూప్ రాజకీయాలు, కొంతమందిని కావాలనే హేళన చేసేలాగా మాట్లాడటం అని చెప్పి గత కొంతకాలం నుంచి దాని మీద ఒక నిరసన అనేది జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో తాడేపల్లి పార్టీ కార్యాలయానికి అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్గా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన నివాసం దగ్గర కూడా ధర్నా జరిగింది. ఇదేంట్రా బాబు, ఎవరైనా సరే మా నాయకుడి కాబట్టి మళ్ళీ మా నాయకుడికే టికెట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళేంటి, అంబటి రాంబాబు గారికి మళ్ళీ టికెట్ ఇస్తే మేము మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ నేతలు అంటే ఒక గ్రూప్ మినహాయించి మిగతా వాళ్ళంతా రాజీనామా చేస్తామంటున్నారు అని చెప్పి నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ ఎపిసోడ్ కాస్త సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళింది. అంబటి రాంబాబు మీద ఎందుకు అంతటి వ్యతిరేకత అనే దాని మీద ఫోకస్ పెట్టారు. కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు, విషయాలు తెలిసాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడే ధోరణి కానీ మనం చూస్తున్నాం. ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారంటే మాటలతోనే ఒక రకమైనటువంటి ఏకి పారేస్తారు అవతల పార్టీ వారిని. మరి సొంత పార్టీలో కూడా అదే జరుగుతుంది. ఆయన గ్రూప్ రాజకీయాలు, కొంతమందిని కావాలని ఆయన వెనకేసుకొస్తారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారిని పట్టించుకోరు. ఆయన వల్ల పార్టీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు పాడైపోతున్నాయి. కాబట్టి అంబటి రాంబాబు గారికి టికెట్ ఇస్తే మేము ఈ క్షణమే రిజైన్ చేస్తాం పార్టీకి. ఎందుకనంటే నియోజకవర్గంలో ఒక సాధారణ కార్యకర్త వల్ల పార్టీ ఈ స్థాయిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు ఎవరో తిరుగురు, కష్టపడరు. కానీ మేము కష్టపడుతున్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దు, ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అల్టిమేటం జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను మార్చడం, సిట్టింగ్లను మార్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తలనొప్పితో బాధపడుతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక కొత్త సమస్య. 2 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటికి మళ్ళీ టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మీటింగులు పెట్టుకుంటున్నారు, రహస్య భేటీలు జరుగుతున్నాయి. ఆయనకి కాకుండా ఎవరికైనా ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం, కానీ అంబటి రాంబాబుకి మాత్రం టికెట్ ఇవ్వద్దు. చూడండి ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద టాస్క్గా మారింది అధిష్టానానికి. ఇప్పటికే తాడేపల్లికి క్యూ కడుతున్నారు. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో నిరూపించుకుంటాం, మా నాయకుడికి అవకాశం ఇవ్వండి, మేము సపోర్ట్ చేసి గెలిపించుకుంటాం అని చెప్పి. కానీ ఇక్కడ మాత్రం అంబటికి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం, అంబటికి ఇస్తే మాత్రం ఊరుకోం, సహించేది లేదు, ఉపేక్షించాం, పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, పార్టీ మరింత నష్టపోతుంది, ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు అధిష్టానానికి చెప్పారట. చాలా పెద్ద టాస్కే ఇది. ఎందుకంటే మరి సీఎం గారు ఏ విధంగా తీసుకుంటారు? సత్తెనపల్లికి సంబంధించి మారుస్తారా? ఈయనకే టికెట్ ఇస్తారా? టికెట్ ఇస్తేనేమో పరిస్థితి ఇలా ఉంది, మారిస్తే ఏ రకంగా ఉంటుందో మొత్తం అంతా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది.